ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలిఫెంట్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 2:47 అయింది. ఎలిఫెంట్ ఫాల్స్ అనేవి ఏంటంటే ఎలిఫెంట్ తొండంలాగా ఇలా పడతా ఉంటాయి అన్నమాట, 3 రకాలుగా. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రతి చోట బ్యాంబూసే ఉంటాయి అన్నమాట. డస్ట్బిన్స్ కూడా ఇక్కడ ప్లాస్టిక్, అసలు చెత్త అనేది కింద అనేది ఎయిరు మొత్తం బ్యాంబూస్తోనే. ప్లాస్టిక్ అనేది వాటర్ అనమాట ఇక్కడ, అసలు మొత్తం బ్యాంబూస్తోనే. కొన్ని స్టెప్స్ అయితే కిందకి దిగాలి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వాటర్ సౌండ్ కూడా వినొచ్చు, ఎంత బాగా వస్తుందో. టికెట్ చూపించాక ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. ఎలిఫెంట్ ఫాల్స్ ఇది చూపిస్తా ఇప్పుడైతే. बहुत नीचे 3 लेयर्स వెళ్ళాలి. ఇదిగో ఫస్ట్ లేయర్ అయితే ఎలిఫెంట్ ఫాల్స్. అదొక లేయరు, అక్కడి నుంచి వాటర్ ఇలా పడి ఇంకో లేయర్తో ఇంకా ఇలా వెళ్తాయి అన్నమాట కిందకి. కిందకి వెళ్తే మనం ఇంకా మొత్తం 3 లేయర్స్ కలిపి చూడవచ్చు. చూడొచ్చు ఎలా ఉందో ఎలిఫెంట్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం వాటర్ ఫాల్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకుని ఇంకో నెక్స్ట్ సెకండ్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ సెకండ్ వాటర్ ఫాల్ అయితే ఇంకొంచెం కిందకి ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడి నుంచి అయితే చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడైతే. అసలు ఇగో ఇక్కడి నుంచి కింద వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ వాటర్ ఫాల్ అయితే వస్తుంది. మొత్తం 3 లేయర్ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ టైంలో కూడా అసలు వాటర్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం అక్కడ పైన వాటర్ ఫాల్ చూస్తున్నాం కదా, ఇది సెకండ్ వాటర్ ఫాల్. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది. 3 లేయర్లుగా వస్తుంది మనకి, ఏనుగు తొండంలాగా. అందుకని మనకి ఎలిఫెంట్ ఫాల్స్ అని వచ్చింది. చూడొచ్చు. ఇంకా రైనీ సీజన్ అయితే వాటర్ అనేవి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం అడవుల్లో లాగా ఉంది మొత్తం ఇదంతా. ఇలా గ్రీనరీ కానీ, ఆ చెట్లు కానీ, ఇలా నేచర్లో వాటర్ ఫాల్ కానీ చాలా బాగుంది అసలు చూస్తుంటే. అసలు టూరిస్టులు కూడా అసలు చాలామంది వచ్చారు ఇక్కడికి. వాటర్ అనేవి ఎలా ఫ్లో అవుతున్నాయో చూడొచ్చు. చూసారా, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు ట్రెక్కింగ్ చేయడానికి. ఇక్కడ నుంచి ఇంకొన్ని స్టెప్స్ దిగితే ఇక్కడ ఈ వాటర్ ఫాల్కి అయితే వచ్చాం. ఈ వాటర్ ఫాల్ అయితే బాగుంది, లాస్ట్ వాటర్ ఫాల్ కిందకి.
ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇలా కిందకి వెళ్తుంది వాటర్ ఫాల్. కిందకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇది. మొత్తం 3 వాటర్ ఫాల్స్ కలిపి వ్యూ అయితే ఇది. ఇక్కడి నుంచి ఎలా ఉందో చూడొచ్చు. నేచర్ ద్వారా ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్ ఏర్పడిందంటే మనం నమ్మలేము. అసలు నేచర్ ద్వారా ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్ అయితే మనకు వచ్చింది. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. దేన్నన్నా సృష్టించాలన్నా నేచరే, దేన్నన్నా నాశనం చేయాలన్నా నేచర్ వల్లే అవుతుంది. అందుకే నేచర్ని ఎప్పుడు మనం కాపాడుతూ ఉండాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ పైనుంచి 3 వాటర్ ఫాల్స్ పడతా టూరిస్టులు కూడా అసలు చాలా మంది వచ్చారు. వాటర్ ఫాల్ని చూస్తుంటే ఇంకా ఎంతసేపు అయినా చూడాలని అనిపిస్తుంది. వాటర్ ఫాల్ని అయితే అంత బాగుంది.
চোখ তো বন্ধ হয়ে গেছে রে, কোথায় দেখতে পাচ্ছি। দুটো পড়ছে మొత్తం బ్యాంబోతో సంబంధించి చేసినవి మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. ఎలిఫెంట్ ఫాల్స్ దగ్గర బ్యాంబోతో చేసిన బ్యాగ్స్, ఇవి షో ఆర్టికల్స్, ఇగో క్యాప్స్ టైప్ ఉన్నాయి. మళ్ళీ బ్యాంబోతో చేసిన యారోస్ అండ్ బౌ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. చాలా బాగున్నాయి, బాగా చేశారు. కాకపోతే కొంచెం హై రేట్ చెప్తున్నారు, ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. కాకపోతే మొత్తం బ్యాంబోతోనే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెయిన్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి షాప్స్. ఇక్కడ ఎక్కడైనా కావాలంటే తీసుకోవచ్చు, ఎవరికన్నా కావాలంటే. ఇక్కడ ఎలిఫెంట్ ఫాల్స్ పక్కనే ఉంటుంది ఇవి అయితే షాప్స్ అయితే. ఇంట్లోకి అయితే బ్యాగ్ అయితే తీసుకున్నాను. వుడెన్ బ్యాంబో బ్యాగ్ ఇది 200 అయితే పడింది. బాగుంది అయితే, కాకపోతే చాలా బాగుంది.